జై శ్రీమన్నారాయణ. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి. మనకి దీపాలు, లక్ష్మీ దీపాలు ఉన్నాయి రాయల్ వర్క్లో, సిల్వర్ రెప్లికా అనమాట. ఈ దీపం చూడగానే మాకు ఇంట్లోకి ఒకటి ఉంచాలి, మా పెరుమాళ్ళకి అమ్మవారికి వాడాలి అనేసి ఆ ఎలిఫెంట్ లెగ్స్ అవన్నీ వచ్చాయి కదండి, చాలా టెంప్ట్ అయ్యాను. ఇది దానికి పెయిరప్గా మామూలు దీపాలు వాడితే అంత అందంగా అనిపించదని మళ్ళీ ఈ దీపాలు ప్రమిదలాగా ఉన్నాయి, ఆ దీపంతో పాటుగా చక్కగా పెట్టుకుంటే బాగుంటాయి అని చెప్పి ఈ దీపాలు కూడా తీసుకున్నాను ఒకటి. ఇంతకుముందు చెప్పున్నాను కదా, సుగంధ నేచర్ స్వప్న గారి దగ్గర కుంకుమలు ఇవన్నీ తెప్పించుకున్నాను అనేసి. అయితే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అప్పుడు నేను ఓపెన్ చేసి ఆరావళి కుంకుమ అయితే యూజ్ చేశాను. అయితే తర్వాత అన్నీ నెమ్మది ఒకటి వాడానండి. అవి కూడా ఎలా ఉన్నాయంటే చెప్తాను, ఒక్కొక్క దానికి విశ్లేషిస్తూ మళ్ళీ చెప్తానండి. ఇవన్నీ ఈజీ క్లీనింగు, ఈజీ మెయింటెనెన్స్ అండి. అంటే మనము పీతాంబరు, లెమన్ ఇవన్నీ పెట్టవద్దు, అవసరమే లేదు. ఆయిల్ కనుక టిష్యూతో కానీ సాఫ్ట్ క్లాత్తో కానీ తుడిచేసుకొని ప్లెయిన్ వాటర్ కింద కడిగి పొడి బట్ట పెట్టి తుడిచేసామనుకోండి, ఎక్కడ ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ అంటే మనము దీపం వాడినప్పుడు ఆయిల్లోంచి ఏమన్నా ఒక్క డ్రాప్ కారినా కూడా అది ఆ డిజైన్లో అంతా కూడా ఇరుక్కుంది అనుకోవడానికి లేకుండా బట్ట పెట్టి తుడిచేసామనుకోండి, ఈజీగా వెళ్ళిపోతుంది. చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. అంటే ఇంత జిలుగు డిజైన్ ఉంది, మనం కష్టం అవుతుంది అనుకోకుండా ఉండడం కోసం చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం అయితే దీపాలు వెలిగించిన తర్వాత అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. పూజ అయిపోయే టైంకి ఎట్లాంటి భావన వచ్చిందంటే, దానికి తగ్గట్టుగా ప్లేట్స్, దానికి తగ్గట్టుగా హారతి, అంటే హారతి కర్పూర హారతి ఇవ్వడానికి ఇచ్చేవి కానివ్వండి, అవన్నీ కూడా ఉన్నట్లయితే ఆ సెట్ అలా వచ్చినట్లయితే ఎంత బాగుండు, చాలా బాగా అనిపించిందండి. అంటే సిల్వర్ అయితే సిల్వరు, బ్రాస్ అయితే బ్రాస్, ఈ ఐటమ్స్కి దీంట్లో ఇట్లాంటి మోడల్లోనే అవి కూడా ఉన్నట్లయితే ఇంకా ఎంత బాగుండేది కదా అనిపించింది. ఆ వెలుగుల్లో దీపం యొక్క అందమే చూడాలా, పెరుమాళ్ళ యొక్క ఇదే చూడాలా, లేకపోతే మన స్వప్న గారి కుంకుమ నుంచి వచ్చిన ఆ అరోమా పరిమళం ఏదైతే ఉందో దాన్నే ఆస్వాదించాలా, ఏం చేయాలో కూడా అర్థం కాలేదండి. అంత బాగా అనిపించాయి ఈరోజు, ఈ ఫ్రైడే రోజు. మీకు కూడా ఈ దీపాలు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. ఈ దీపాలు వెలిగించాక అయ్యో దీనికి పైరప్గా ఈ మెటీరియల్లోనే మనకి ప్లేట్లు దొరకలేదే అని కొంచెం చిన్న బాధ అనిపించిందండి. అవి కూడా ఉండుంటే ఎంత బాగుండేది అని. చూడండి ఎంత అందంగా ఉన్నాయో ప్రమిదలు కానివ్వండి, ఆ అమ్మవారి దీపం, లక్ష్మీ దీపం కానివ్వండి. ఆ దీపం అయితే నాకు చాలా టైమే వచ్చిందండి. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఈ రోజుకి పోస్ట్ చేస్తున్నానండి. ఎంత బాగా అనిపించిందోనండి, ఆ దీపాలు చూస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపించింది అనమాట. చెప్పాను కదండి, ఇది జవ్వాదు కుంకుమ కూడా వాడాను అనమాట. 3 రకాలు కూడా చాలా బాగున్నాయండి. ఆరావళి బాగుంది, జవ్వాదు బాగుంది, తాళంపు కుంకుమ కూడా బాగుంది. ఈ శ్రావణ మాసంలో కొంతమందికి నేను మా ఐటమ్స్ కొనుక్కున్న వాళ్ళకి వాటితో పాటుగా ఇది కూడా కాంప్లిమెంట్గా పంపించానండి. వాళ్ళందరూ అంటే కొంతమంది ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని, నేను వాడిందే కాకుండా దాన్ని బేస్ చేసుకొని ఇది రివ్యూ చెప్తున్నాను. జెన్యూన్గా తాళంపు కుంకుమలో తాలింపు బాగా ఎక్కువ పెట్టేశారు స్వప్న. చాలా అంటే చాలా బాగుందండి. అసలు ఆ తాళంపు కుంకుమ అయితే ఇల్లంతా గుమగుమలాడిపోయిందనమాట. ఆ దీపాలకి వెలిగించినప్పుడు మనము ఆ దీపంకి పెట్టానండి, అసలు ఆ వేడికి వచ్చిన వాసన అండి, ఎంత మంచి వాసన అంటే, ఆ వేడి మామూలుగానే కుంకుమే చాలా ఇదిగా ఉంది, దానికి తోడు ఈ వేడితో ఆ కుంకుమ నుంచి దానిలో కలిపిన మరి ఏమేమి వాడారో ఏమో తెలియదండి. ఆ సుగంధ ద్రవ్యాలు, ఆయిల్స్ కానీ మరి ఏం వాడారో నాకైతే తెలియదు, కానీ వాటితో ఇంకా ఇంకా మంచి అరోమా అనమాట. అమ్మవారు కూడా ఎంత ప్రశాంతంగా ఎలా అనిపిస్తున్నారో చూడండి. ఆ కుంకుమ అంత మంచి పరిమళాల మధ్యలో ఆవిడకి కూడా చాలా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉన్నట్లుంది. ప్రసన్నవదనంతో ఉన్నారు మా అమ్మవారు. ఈ కుంకుమ అయితే ఇవాళ అయితే మాత్రం జవ్వాదు వాడానండి. నేను జవ్వాదు కూడా నేను పంపించున్నాను. వాళ్ళు చెప్పిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా నేను చెప్తున్నానండి. నేను వాడడమే కాదు, వాళ్ళందరూ చెప్పిన తర్వాతే నేను వాడాను అనమాట జవ్వాదు.
మా అత్తగారైతే జవ్వాదున ఒక్కటే తీసుకున్నారు, ఇంకా వేరే ఏం వద్దు అనేసి ఆ మిగిలిన 2 ప్యాకెట్లు మా పాపకి నీరజకి ఇచ్చి పంపించేశారనమాట. చాలా అంటే చాలా బాగుందండి కుంకుమ అయితే. అంతకుముందు చెప్పున్నాను కదండి లిప్ బామ్ చాలా బాగుందనేసి. ఆ లిప్ బామ్తో పాటు ఈ కుంకుమలు కూడా చాలా బాగా ఉన్నాయండి. అంటే చెప్తున్నాను, ఇది జెన్యూన్ ఫీడ్బ్యాక్ చెప్తున్నానండి. ఇంకా చాలామందికి పంపించాను కానీ నాకైతే ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. సో నాకు వచ్చిన వాటిని బేస్ చేసుకొని నేను మీకు ఈ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. ఆయిల్ అయితే లక్ష్మీ దీపంలో చాలా పట్టిందండి. దాదాపు 2 అవర్స్ వెలిగిందండి. అసలు అసలు అమ్మవారిని చూస్తున్నా, దీపం చూస్తున్నా కూడా అంటే ఏనుగు లెగ్స్ కానివ్వండి అవన్నీ కూడా చాలా అనిపించింది. నార్మల్గా అయితే ఫ్లవర్ పెటల్సే వేస్తానండి. ఎందుకో పూలు పెట్టాను ఫస్ట్ టైము, అలా చూసిన తర్వాత నచ్చలేదు. పెటల్స్ వేస్తే చక్కగా దీపం కూడా బాగా కనిపిస్తుంది కదా. చాలామంది అనుకుంటూ ఉంటారండి, ఇలా ఒత్తి ముందుకు పెడితే నూనె కారుతుంది, ఒక్క డ్రాప్ అన్న పడుతుంది, 2 డ్రాప్స్ అన్న పడతాయి. అస్సలు పడదండి. ఒక్క డ్రాప్ కూడా ఈ దీపాల మూడిట్లోంచి ఒక్క డ్రాప్ కూడా పడలేదండి. ఇవే కాదండి, నేను ఎప్పుడు వేసినా కూడా పంచముఖ దీపాలు కానివ్వండి, ఏకముఖ దీపాలు కానివ్వండి, వేటికి కూడా నూనె ఒక్క సింగిల్ డ్రాప్ కూడా కిందకి కాదు. అంటే ఒత్తి వేయడంలో ఉంటుందండి. మనము స్వామివారు మాకు 23 ఇయర్స్ బ్యాక్ సంగతి చెప్తున్నానండి. సీతానగరంలో చాతుర్మాస దీక్ష చేస్తూ ఉన్నారు. అప్పుడు మా పాపని డెలివరీ అయ్యి ఉన్నానన్నమాట. అయితే ఆ టైంలో వెళ్ళినప్పుడు స్వామివారు ఎంత చక్కగా దీపం ప్రమిద ఒత్తి ఎలా వేయాలి అనేది కూడా ఎంత మంచిగా చెప్పారోనండి. అది అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా అలానే వేస్తానండి. నాకైతే ఎప్పుడు కూడా ఆయిల్ కింద లీక్ అవ్వదు, అంటే ఒత్తి నుంచి కిందకి జారి రాదనమాట. అసలు ఎప్పుడు కమురుకొని ఉండడం కానీ ఎలాగూ ఉండదన్నమాట. చాలా ఈ దీపాలు 2 కూడానండి ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ప్రమిదలు లక్ష్మీ దీపమే కాకుండా చాలా బాగా అనిపిస్తుంది. ఒత్తి వేయడంలో ఉంటుందండి. ఈ దీపాలు పెట్టుకున్నాను, చాలా హ్యాపీగా అనిపించింది. అందుకని మీ అందరితో పంచుకుంటూ ఈ దీపాల గురించి కూడా చెప్పుకుందాము అనేసి ఇలా ఈ వీడియో చేశానన్నమాట. నూనె ఎంత పట్టిందో ఏమో నేనైతే చూడలేదు. ఒత్తి కూడా చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. నేను ముందుకు వేస్తున్నాను, ఒక్క డ్రాప్ కూడా కిందకి కారలేదు. ఒక్క డ్రాప్ కూడా కిందకి కాలేదు, ముందుకు రాలేదు. కింద ప్లేట్ కూడా చూడండి ఎంత చక్కగా ఉందో, నీట్గా ఉంది. అసలు ఒక్క డ్రాప్ కూడా కింద మీకు కనిపించదు. నేనైతే తుడిచిపెట్టలేదండి. దీంట్లో అబద్ధం చెప్పాల్సిన అవసరమే లేదు. అందరూ కూడా ఇంత బాగా చేసుకుంటారు, ఇంత మంచిగా మెయింటైన్ చేసుకుంటారని నేను చెప్తున్నానండి. మొత్తానికి ఈ ప్లేట్లు లేకపోయినాయి అని చెప్పి చాలా బాధ అనిపించింది. ఉన్న ప్లేట్స్లో ఒక ప్లేటు ఎలానా అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుందాం అనుకొని చూశానండి ఆ మెటీరియల్ లైట్ వెయిట్లో. కానీ ఆ ప్లేట్స్ దానికి సెట్ అవ్వట్లేదు అనమాట. ఈ ఫినిషింగ్స్ వేరే ఉన్నాయి. సో అందువల్ల మా ప్లేట్లు మామూలు బ్రాస్వే పెట్టుకున్నాను. చాలా ప్రమిద అయితే ఎంత అందంగా ఉందో చూడండి. దీపం ఎంత బాగా కనిపిస్తుందో కదా. చాలా అందంగా ఉన్నాయండి. చాలా హ్యాపీగా అనిపించింది. మా పెరుమాళ్ళ కోసం ఇన్ని రోజుల తర్వాత ఒక వస్తువు నేను తీసుకున్నాను అనేసి. అలాగే ఇవి చాలా టైం వెలిగాయండి. ఒక దీపం అయితే 4.5 అవర్స్ వెలిగింది. ఒకటైతే మాత్రం 6 అవర్స్ పైన వెలిగిందనమాట. మేబీ ఆ ఒత్తి కొంచెం పైకి కిందకి అయినట్లు ఉన్నాయి. 6 అంటే దివాళీకి బాగా పెట్టుకోవచ్చండి ఈ దీపాలు, అందుకోసం. అలానే బోరోసిల్ గ్లాస్ చిమ్నీ యూజ్ చేస్తానండి ఎప్పుడు కూడా. ఒకటి స్పేర్ పెట్టుకొని ఉంటాను. ఒకసారి జరిగిన సందర్భం వల్ల ఇంకోటి స్పేర్ పెట్టుకొని ఉంటాను ఇప్పుడు కూడా. ఈ బోరోసిల్ గ్లాస్ ఎంత బాగా ఉంటుందనండి చిమ్నీ కింద. అంటే గ్లాస్ థిక్నెస్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, తర్వాత మనం దీపం మీద పెట్టినా కూడా అండి ఆ వెలుతురు బయటికి చాలా బాగా కనిపిస్తుంది. మామూలు గ్లాస్ కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది బోరోసిల్. నేనైతే ఎప్పుడు అదే యూజ్ చేస్తాను. ఇది ఒక గ్లాస్ పగిలిందని బయట ఎక్కడో చూస్తే ఇక్కడ దొరకలేదన్నమాట బోరోసిల్. సరే నార్మల్ది ఏదో తీసుకొచ్చాను అనమాట. అయితే అది ఎలా ఉందంటే దాని నిండా పైన ఒక చిన్న మరకలు గ్లాస్లో ట్రాన్స్పరెంట్గా నీట్గా ఇంత క్లియర్గా లేకుండా మధ్యలో గాజుల మధ్యలో బబుల్ ఇవి వస్తాయన్నమాట గాజుకి, అలా వచ్చాయి. సరే తప్పదు కదా అని చెప్పి అవి చూసి నచ్చక ఇంకా బోరోసిల్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ పెట్టానండి. ఆర్డర్ పెడితే ఏం లేదు, ఇంటికి వచ్చేటప్పటికి గలగల మోగుతూ ఉన్నాయన్నమాట. ఒక డబ్బాలో బబుల్ ర్యాప్ లేదు, ఏం లేదు, ఆ గ్లాస్ అలా పంపించాడు.
ఎలా వచ్చినాయో తిరిగి రిటర్న్ చేసేసాను. కాకపోతే నాకు తిరిగి డబ్బులు కూడా రాలేదనుకోండి, అది వేరే విషయము. ఇది జరిగి దాదాపు 2 years అవుతుంది. సో అప్పటి నుంచి దీంతోనే ఇలా నడిపించేస్తున్నాను అనమాట, ఈ గ్లాస్తోనే. మీరు కూడా ఎంతమంది బోరోసిల్ యూజ్ చేస్తారో చెప్పండి. ఎంత బాగా అనిపిస్తుందో కదా, ఆ సిల్వర్ ప్లేట్లో కూడా అది కూడా సిల్వరా అన్నట్లు ఉంది దీపము. ఇదైతే కొండెక్కే టైంకి వచ్చేసిందండి. ఇదండి ఈరోజుకి మన వీడియో. మన ఐటమ్స్ కాకుండా స్వప్న గారి కుంకుమ గురించి అండ్ ఈ ప్రమిదలు పెరుమాళ్ళకి యూజ్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇన్ని గంటలు వెలిగింది. దివాళీకి కూడా బాగా పనికొస్తాయని చెప్పడానికి చేశానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.